తండేల్ సినిమాతో 100 కోట్లు కొట్టిన నాగ్ చైతన్య తన 24 మూవీని మొదలుపెట్టాడు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తన తదుపరి కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను NC24గా పిలుస్తున్నారు. NC24 ఎగ్జిబిషన్ బిగిన్స్ అనే ప్రత్యేక వీడియోని మేకర్స్ ఇటీవలే విడుదల చేయగా ఈ వీడియోకి భారీ స్పందన లభించింది. ఈ మూవీ కోసం షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్లు వేసినట్టు మూవీ టీం రివీల్ చేసింది. ఈ మూవీ ఎందుకు ఆలస్యమైందో వివరిస్తూ మూవీ టీం ఒక వీడియోను కూడా తాజాగా విడుదల చేసింది. మైథికల్ థ్రిల్లర్ కావడంతో గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి వాటిపై టీం రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. గుహల్లాంటి ప్రాంతంలోనే ఈ మూవీ తీయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీలో నాగ చైతన్య పెద్ద మిస్టరీని ఛేదించే వ్యక్తిగా నాగ చైతన్య కనిపించబోతున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. మిస్టరీతో కూడిన కథను, ఎండింగ్ కూడా ఆకట్టుకునేలా అందరినీ మెప్పించేలా ఈ మూవీ రూపుదిద్దుకుంటుందని మూవీ టీం చెప్పింది. దీనిపై నాగ చైతన్య కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో నటించిన సినిమాలకు భిన్నమైన మూవీని చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. NC24గా చెప్పిన ఈ చిత్రం పేరు మాత్రం వృషకర్మ అని టైటిల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. నాగ చైతన్య సరసన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అలాగే హీరో హీరోయిన్స్ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. మరి ఈ ఇద్దరి కాంబోలో మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీనాక్షి రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆమె చేస్తున్న చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. దాంతో NC24 కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.